తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఎవరో కావాలనే కుట్రలు చేస్తున్నారని, తన ఎదుగుదలను అడ్డుకునే కుట్ర జరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ పై తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తనకు గౌరవం ఉందన్నారు. ఎన్టీఆర్ లెజెండరీ నాయకుడని, ఆయనంటే అందరికీ అభిమానం ఉంటుందని అన్నారు రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శివ, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తనపై ఎవరో కావాలని కొందరు కుట్ర చేస్తున్నారని, తన ఎదుగుదలలో అడ్డుపడే కుట్ర జరుగుతుందని కూడా అన్నారు. అయితే మొన్న మనం చూసాం, 2 రోజుల క్రితం కూడా మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అయితే సచివాలయం పక్కనే అసెంబ్లీ ఉంటే కూడా బాగుంటుందని కూడా తన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే తన వ్యాఖ్యలు కూడా కొందరు వర్గీకరించడం కూడా చేశారు. అయితే ఎన్టీఆర్ గాడిలో అసెంబ్లీ ఉంటే బాగుంటుందని తను అనలేదని, సెక్రటరీ పక్కపోటీ అసెంబ్లీ ఉంటే కూడా ముచ్చటగా ఉంటుంది కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారని, మరి కొందరు తన ఎదుగుదలను గౌరవలేకనే కొంతమంది ఈ రకంగా తన వ్యాఖ్యల్ని వర్గీకరించారు కూడా ఆయన చెప్పారు. అయితే ఎన్టీఆర్ పై తనకు ఉందన్నారు. మరి లెజెండరీ నాయకుడైనటువంటి ఎన్టీఆర్ కు ఆయన అంటే అందరికీ అభిమానం ఉంటుందని, మరి తనకు కూడా ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఉంటుందని కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే తన ఎందుకు కొందరు ఓర్వలేకని ఈ రకంగా కుట్రపై ప్రయత్నం చేస్తున్నారని, మరి ప్రజెంట్ అయితే తను మినిస్టర్ రేస్ లో ఉన్నారని, మరి ఇప్పటికే తన ప్రయత్నం కూడా చేశారు. మనం చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటున్నారు కూడా చర్చ జరుగుతుంది. మరి నలుగురు నుంచి మరో ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలో చోటుందని కూడా వినిపిస్తున్నారు. కాబట్టి తను మంత్రివర్గంలో చోటు కోసం ఒకవైపు తీవ్ర ప్రయత్నం చేస్తూ మరోవైపు తనపై కొంతమంది బుల్జర్లు ప్రయత్నం చేస్తున్నారని, మరి మొన్న తను చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంతవరకు ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, టీడీపీ నేతలు మేజర్, ఎందుకంటే ఎన్టీఆర్ గార్డెన్ లోనే అసెంబ్లీ ఏ రకంగా చేస్తారు, మరి ఎన్టీఆర్ స్మృతులన్నీ కూడా ఎన్టీఆర్ గార్డెన్ లో ఉన్నాయి కాబట్టి మరి దానిలో ఎట్లా చేస్తారంటే కూడా ఇటు టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా చేశారు, నిరసన కూడా తెలిపినట్టు పరిస్థితి. అయితే తను మాత్రం ఇటు కొత్త సచివాలయం ఏదైతే ఉందో ఆ పక్కనే అసెంబ్లీ ప్రాంగణం ఉంటే ఇటు హుస్సేన్ సాగర్, అదేవిధంగా ఆ వ్యూ అంతా కూడా బాగుంటుంది అని తన అభిప్రాయం వ్యక్తం చేశాను తప్ప మరి ఎక్కడ కూడా తను ఎన్టీఆర్ గార్డెన్ ప్లేస్ లోనే అసెంబ్లీ కట్టాలని తను ఎప్పుడు కూడా అనలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ కొంతమంది తన వ్యాఖ్యలు కూడా వక్రీకరించి మరి ఈ రకంగా తనపై ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారని కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తన సంచలన వ్యాఖ్యలు చేస్తారు. తన ఎన్నో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, మరి ఇది కొంతమంది గిట్టకనే ఈ రకంగా తనపై బురదలే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి కొంతమంది చూస్తున్నాం, మరి మొదటి నుంచి కూడా ఇది కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కూడా మొత్తం సంచలన కామెంట్లు కూడా పెట్టింది పేరు కాబట్టి, మరి ఒకవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదరే రాజగోపాల్ రెడ్డి కాబట్టి మరి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా కొంతవరకు తీవ్ర సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న 2 రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం మరి కొత్త సచివాలయం పక్కకుంటే కొత్తగా అసెంబ్లీ నిర్మాణం ఉంటే ఆ వ్యూ అంతా కూడా బాగుంటుందని చెప్పారు. కానీ మరి తను ఎన్టీఆర్ గార్డెన్ లో కొత్త అసెంబ్లీ నిర్మించాలని కూడా తను చెప్పలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి దీనిపైనే గత 2 రోజుల నుంచి కూడా ఇటు టీడీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కోమటిరెడ్డి ఒక వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీ నేతలు కావచ్చు, ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు శాంతిస్తారు అనుకోవాలా? అసలు ఈ కుట్రలు ఎవరు పన్నుతున్నారు అనుకోవాలి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు? తప్పకుండా, ఎందుకంటే తను మాత్రం ఎన్టీఆర్ పై తనకు అభిమానం, గౌరవం ఉందని, మరి ఎన్టీఆర్ లెజెండరీ యాక్టర్ కాబట్టి తను ఆ రకంగా వ్యాఖ్యలు చేయాలని కూడా మరి ఈ రోజు ఆయన వివరించారు. మనం వివరణ ఇవ్వడం జరిగింది. అంటే గత 2 రోజులు కూడా ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు మరోవైపు టీడీపీ నేతలు మేజర్ గా ఎక్కువగా దీంతో కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ గార్డెన్ అనేది కూడా ఎన్టీఆర్ స్మృతి వనం ఉంది అక్కడ. కాబట్టి ఈ నేపథ్యంలో ఎంతో మంది వర్ధంతి కానీ జయంతి సందర్భం కూడా ఎన్టీఆర్ జ్ఞాపకాలను కూడా అందరూ కూడా జ్ఞాపకాలను కూడా మరోసారి గుర్తు చేసుకొని కూడా నివాళులు అర్పించుకునే సందర్భం ఉంది కాబట్టి మరి దీని నేపథ్యంలో మరి తన ఆ రకంగా వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి మరి దీనిపై మాత్రం తను వివరించే ప్రయత్నం చేస్తారు. మరి దీనిపై కొంతమంది కావాలని బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ నేతలే ఈ రకంగా కుట్ర పన్నుతారంటూ కూడా
ఉన్నట్టుగా ఇటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కొద్దిసేపటికైతే వివరించారు కాబట్టి మరి ఆయన వివరణ నేపథ్యంలో మరి టీడీపీ తమ్ముళ్ళు శాంతిస్తారో చూడాలి. మరి ఇప్పటివరకు అయితే వివరిస్తారు. మరి 2 రోజుల నుంచి కూడా ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసే వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమాలు అవుతున్నాయి కాబట్టి మరి ఆ నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు ఎన్టీఆర్ గారి ఇష్యూ కానీ అదేవిధంగా సచివాలయం పక్కన కొత్త అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి కూడా ఆయన మొన్న వ్యాఖ్యలు చేశారు కాబట్టి మరి దీనిపై మాత్రం తను మాత్రం ఎన్టీఆర్ పై గౌరవం ఉందని మరి తాను ఆ గౌరవానికి భంగం వాటిన విధంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు కాబట్టి మరి కొంతమంది కావాలని బీఆర్ఎస్ బీజేపీ చేస్తే తన వ్యాఖ్యలను తీరించి ఈ రకంగా తనపై ఎదుగుదల ప్రయత్నం చేస్తున్నారు, తన ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి మరి దీనిపై మరి టీడీపీ తమ్ముళ్ళు ఏ రకంగా స్పందిస్తారని కూడా ప్రజెంట్ అయితే కొంతవరకు చర్చ అవుతుంది శివ.